పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాజకీయ సెగ మరింతగా రాజుకుంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఇండియా కూటమి సిద్ధమైంది. సభలో స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఆయన మైక్ కట్ చేయడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. అలాగే ప్రధాని మోదీని సభకు రావద్దని తానే సూచించానంటూ స్పీకర్ చేసిన ప్రకటనపైన విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యాంగంలో ఆర్టికల్ 94C ప్రకారం స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయ్యాయి. రాజ్యసభలో విపక్ష నేత ఖర్గే ఛాంబర్లో ఉదయం ఇండియా కూటమి సభ్యులు సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకున్నారు. లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు 50 మంది ఎంపీలు నోటీసులపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఈ తీర్మానాన్ని ఆమోదింప చేసుకునే సంఖ్యాబలం మాత్రం ఇండియా కూటమికి లేదు. అయితే స్పీకర్ వైఖరిపై తమ నిరసనను తెలియచేసే ప్రక్రియలో భాగంగా అవిశ్వాసాన్ని ఎంచుకున్నాయి విపక్షాలు. You can see that the government side can say anything. With the derogative remarks, they can attack anybody. Those who are not alive also, and the Honorable Speaker himself is making allegation against the Congresswomen MPs. Well, there is no space for opposition in this house at all. Whether it is leader of opposition or any other opposition leader, party leader, they are not getting any chance to speak. They are not even allowed. This is in the you can verify, you can check the records of this parliament, this house. This type of attitude towards the opposition is not happened any time. పూర్తి సమాచారం అందిస్తారు మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్. స్పీకర్ తటస్థ వైఖరిని ప్రదర్శించడం లేదన్న ఒక ఆరోపణతో ఈరోజు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి విపక్షాలు సిద్ధమవుతున్న పరిస్థితి. తగినంత సంఖ్యాబలం లేకపోయినా ఈ తరహా నిర్ణయం తీసుకోవటాన్ని ఏ విధంగా చూడొచ్చు? లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పూరితంగా వ్యవహరిస్తున్నారనేటువంటి నేపథ్యంలో ఈరోజు విపక్షాలన్నీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పైన అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యాయి. దీనికి ప్రధానంగా 3 కారణాలు కనబడుతున్నాయి. ఒకటి, రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాహుల్ గాంధీకి మాట్లాడేటువంటి అవకాశం కల్పించలేదన్నది మొదటి ఆరోపణ. రెండోది, ఇటీవలే గత వారం 7 కాంగ్రెస్ పార్టీ ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఇక మూడవ ప్రధానమైనటువంటి అంశం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభలో మాట్లాడొద్దని రావద్దని చెప్పి తానే సూచించానని కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీలు దాడి చేసేటువంటి అవకాశం ఉందని లోక్సభ స్పీకర్ వెల్లడించారు. సో ఈ 3 అంశాల నేపథ్యంలో ఖచ్చితంగా ఇది కంప్లీట్గా విపక్షాలను టార్గెట్గా చేసి విపక్షాల గొంతు వినిపించకుండా లోక్సభ స్పీకర్ ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా న్యూట్రల్గా ఉండాల్సినటువంటి స్పీకరు ఒక పక్షానికి కొమ్ము కాస్తున్నారన్నది ప్రధానంగా కాంగ్రెస్ సహా విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలోనే స్పీకర్ పైన తమ నిరసన తెలియజేసేందుకు ఈరోజు అవిశ్వాస తీర్మానం తీసుకురావాలని కాంగ్రెస్ సహా ఇండియా కూటమి రెడీ అవుతున్నట్టు తెలిసింది. సో ఆ నేపథ్యంలోనే ఉదయం 11 గంటలకు సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే రాహుల్ గాంధీ మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ లోక్సభ స్పీకర్ అవకాశం లేదు. 12 గంటలకు వాయిదా పడింది. సో కాసేపట్లో సభా కార్యక్రమాలు ప్రారంభం అవుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పక్షపాత పూరితంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆ మేరకు ఆయనపై నిరసన చెప్పేటువంటి క్రమంలో భాగంగానే ఇండియా కూటమి దీనికి సిద్ధమైంది. సో ఈ అవిశ్వాస తీర్మానం పాస్ అయ్యేటువంటి అవకాశం లేకపోయినప్పటికీ డెఫినెట్గా తమ యొక్క ఆరోపణలు కానీ ప్రభుత్వం పైన ఏ అంశాలైతే నిలదీయాలని భావిస్తుందో కాంగ్రెస్ పార్టీ, ఆ అంశాలన్నీ కూడా ఈ సందర్భంగా బయటికి చెప్పేటువంటి అవకాశం వస్తుంది. దాదాపు 7-8 గంటల పాటు చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ అడ్మిట్ కనుక చేస్తే 7-8 గంటల పాటు చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ చర్చ సందర్భంగా తాము అనుకున్నటువంటి అంశాలన్నీ ప్రధానంగా రాహుల్ గాంధీ లేవనెత్తాల్సినటువంటి అంశం, ఆయన చెప్పాల్సుకున్నటువంటి అంశం, చైనా విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కఠినంగా వ్యవహరించలేదు. చైనా మన భారత సరిహద్దులోకి వచ్చినప్పటికీ కూడా జో ఉచిత్ హే ఓ కరో అని చెప్పి మాత్రమే ఆయన చెప్పారు తప్ప కఠినంగా చైనా పైన ఎదుర్కోండి, దానికి తగ్గటువంటి యుద్ధం చేయండి అనేటువంటి ఒక వాటికి సంబంధించినటువంటి ఆదేశాలు ఇవ్వలేకపోయారు. చైనా పైన చాలా కీలకంగా కఠినంగా వ్యవహరించలేదన్నది ప్రధానంగా రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఈ అంశాలన్నీ కూడా జనరల్ నరవాణి రాసినటువంటి అన్పబ్లిష్డ్ బుక్లో ఉన్నాయి కాబట్టి ఆ అంశాలపైన
ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రాహుల్ గాంధీ సిద్ధమయ్యారు. కానీ ఆ సందర్భంగా ప్రభుత్వం దానికి అభ్యంతరం చెప్పింది. ఖచ్చితంగా ఈ అంశాలు లేవనెత్తేటువంటి అవకాశం లేదని చెప్పింది. అది అసలు పబ్లిష్ కానటువంటి పుస్తకంలో ఉన్నటువంటి అంశాలను ఎట్లా లేవనెత్తారు అనేది ప్రధానంగా ప్రభుత్వం ప్రశ్నించింది. సో చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రభుత్వం నుంచి రావడంతో లోక్సభ స్పీకర్ కూడా దాన్ని అడ్డుకొని రాహుల్ గాంధీకి మైక్ ఇవ్వలేదు. మైక్ మాట్లాడేటువంటి అవకాశం చేసి దాన్ని కట్ చేశారు. సో దీనిపైన కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహంగా ఉంది. సో మొత్తానికి వరుసగా ఇటు రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, తమ ఎంపీలను పదే చాలామందిని సస్పెండ్ చేయడం, కనీసం ప్రధానమంత్రి ప్రసంగాన్ని కూడా లోక్సభలో స్పీకర్ అవకాశం ఇవ్వకపోవడం. సో ఈ అంశాలను చూసిన తర్వాత డెఫినెట్గా లోక్సభ స్పీకర్ పూర్తిగా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు. న్యూట్రల్గా ఉండాల్సినటువంటి అధ్యక్ష స్థానంలో న్యూట్రల్గానే ఉండడం లేదనేది కాంగ్రెస్ సహా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో ఆ నేపథ్యంలోనే విపక్షాలన్నీ కూడా అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.